గుంటూరు జిల్లా తాడికొండ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. తాడికొండ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆయన ఇంటింటికి వెళ్లి టీడీపీ సూపర్ 6 పథకాలను వివరించి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. 3 రాజధానుల్లో పాట పాడుతున్న జగన్ రెడ్డిని తరిమి కొట్టేందుకు తాడికొండ ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో మా ప్రతినిధి సాంశివరావు ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ విస్తృతంగా పర్యటిస్తూ కూడా తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం తాడికొండ నియోజకవర్గంలోని పెరంగపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న శ్రావణ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు టీడీపీ సూపర్ 6 మేనిఫెస్టోని ప్రజలకి చేరవేశారు. ఇప్పుడు తాజాగా వైసీపీ కూడా మేనిఫెస్టో ప్రకటించింది. ఎట్లా ఉంది సార్ ప్రజలు రెండింటి? వైసీపీ మేనిఫెస్టో ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడో ఒక వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతువుల పెన్షన్ కానీ మనం ఒకసారి చూసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నుంచి అమలు చేస్తా ఉన్నారు. అది కూడా 4,000 రూపాయలు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన 3,000 రూపాయలని 5 సంవత్సరాలు సాగదీసి 2,000, చంద్రబాబు గారు పెంచిన 2,000ని 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ తిరిగి 2028లో 250 రూపాయలు, 29లో 250 రూపాయలు కలిసి 3,500 29కి ఇస్తాడంట. సో చకోర పక్షుల్లాగా ఎదురు చూడాలి. ఎటువంటి పరిస్థితుల్లో పెన్షన్ అనేది నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న కొద్దీ అవసరం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ధరలు కంట్రోల్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏది కొందామన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. పెన్షన్ పెంచడానికి ఆయన అంత సమయం తీసుకున్నాడు, నమ్మకం కోల్పోయాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నుంచి అమలు చేస్తామన్నారు. అమలు చేయడంతో పాటుగా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం జూన్లో చేస్తాను. జూన్లో ఈ అమలు బ్యాలెన్స్ అమౌంట్ కలిపి 7,000 రూపాయలు ఇస్తాను. అక్కడ నుంచి 4,000 కొనసాగిస్తానని చెబుతున్నారు. పెన్షన్ విషయంలో అది. తర్వాత ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఏమీ లేవు. తన యొక్క మార్క్ అంటూ ఏమీ లేదు. సంక్షేమం అనేది కొత్త కాదు. ఆంధ్ర రాష్ట్రానికి అన్నగారితో ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు 13 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రులు పనిచేశారు. ఎవరు కూడా ఇంత దుర్మార్గంగా పరిపాలించిన వాళ్ళు లేరు. ఒక జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యేకతను సృష్టించుకున్నాడు. ఫ్యాక్షన్ నేపథ్యం ఉండటం చేత అతని పరిపాలన అంతా కూడా ప్రజలకు దూరంగా 4 సంవత్సరాల 11 నెలల పాటు తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఈ చివరి 1.5 రోజులు ఎన్నికల ప్రచారం కోసం రావడం అనేది ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు అయ్యేది కాదు. నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనే సిద్ధాంతాన్ని నమ్ముతున్నాడు తప్ప పరిపాలన సౌలభ్యం కానీ ప్రజల సౌకర్యం కానీ రాజధానికి సంబంధించిన అంశాల్లో స్పష్టత లేదు అతనికి. నేను ఒక మాట అన్నా, నాకు ఉదయాన్నే కళ వచ్చింది, కళను అమలు చేయాలి తప్ప నేను దానికోసం పనిచేస్తాను కానీ ప్రజల కోసం ప్రజల సౌకర్యం కోసం కాదు అనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు 3 రాజధానులు పాట పాడిన జగన్మోహన్ రెడ్డి తన కొత్త మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అదే పాట పాడటంతో కూడా రాజధాని ప్రజలు మొత్తం కూడా చేదరించుకునే పరిస్థితి ఉంది. ఎన్నికల తేదీ ఎప్పుడు ఏదైనా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. వచ్చే ఎన్నికల 13వ తేదీ జరిగే పోలింగ్ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని వైసీపీ ప్రభుత్వాన్ని పారద్రోలేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా శ్రావణ్ కుమార్ చెబుతున్నారు. ఇది మొత్తానికి తాడికొండ నియోజకవర్గం